ఈరోజు దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఈరోజు వినవంకలో సిఐటి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో రైతాంగానికి, రైతు కూలీ, ఉపాధి హామీ కూలీలకు, కార్మికులకు ఎలాంటి ప్రయోజనం లేకుండా ఉన్నది బడ్జెట్. కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా బడ్జెట్ ఉన్నది. ఈ రాష్ట్రం నుండి 8 మంది ఎంపీలు, 2 మంత్రులు పనిచేస్తున్న తెలంగాణకు ఎలాంటి నిధులు తీసుకురాకపోవడము శోచనీయము. కార్మిక వర్గానికి ఎలాంటి ప్రయోజనాలు లేకుండా ఉన్నది బడ్జెట్. రానున్న కాలంలో పెద్ద ఎత్తున కార్మిక వర్గాన్ని ఏకం చేసి ఉద్యమాలు చేస్తామని తెలియజేస్తున్నాం. హమాలి కార్మికులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హమాలి కార్మికుల శ్రమ నుండి కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నా హమాలి కార్మికులకు ఎలాంటి ప్రయోజనం లేదు. ఇకనైనా హమాలి కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేసి ఈఎఫ్ఐ బీమా సౌకర్యం కల్పించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే గ్రామ పంచాయతీ కార్మికులకు కూడా సమాన వేతనాన్ని ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేసి, నా పేరు పిల్లి రవి యాదవ్, సిఐటి మండల కన్వీనర్.